హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం మీ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి పక్కనే ఉన్న హై పాయింట్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాల్టి వీడియోలో అయితే ఒక సూపర్ డూపర్ చికెన్ ఫ్రై రెసిపీ చూపిస్తానండి. ఈ చికెన్ ఫ్రై అయితే మా ఇంట్లో వాళ్ళకి అలాగే మా ఇంటికి వచ్చిన చుట్టాలకు కూడా చాలా బాగా నచ్చిందనమాట. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఈవెన్ బ్యాచిలర్స్ చేసుకునేలాగా కూడా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. చాలా మంది చికెన్ ఫ్రై అంటే గట్టిగా ఉంటుంది, అన్నంలో కలుపుకొని తినడానికి అంత బాగుండదని ట్రై చేయరు. ఇలా కనుక చేసుకొని తిన్నారంటే అన్నంలో కలుపుకొని తినడానికి ఇంకా ముక్క కూడా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. అలాగే మన ఛానల్ 15Kకి దగ్గరలో ఉందన్నమాట. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం నేనైతే ఇక్కడ 1/2 kg చికెన్ అయితే తీసుకున్నానండి. చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా ముక్కలు కొద్దిగా పెద్దగా ఉండేలాగా తీసుకోండి. ఇలా పెద్దగా ఉంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూన్ పసుపు, ఇంకా 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇక్కడ ఉప్పు కారం అన్నీ కూడా మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి అలాగే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. అందులోకి 2 స్పూన్లమైన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకొని చికెన్ చేసుకోవటం వల్ల ఉప్పు కారం అన్నీ కూడా చికెన్కి చక్కగా పడతాయండి. ఇలా మ్యారినేట్ చేసి టైం ఉంటే కనుక ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోండి. 1/2 అవర్ తర్వాత చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలి. ఉంటే కనుక ఇలాంటి ఐరన్ కడాయి పెట్టుకోండి. చికెన్ టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుందన్నమాట. ఇప్పుడు కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత గరిటెతో మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి. సో దట్ ఆ చికెన్ మొత్తం ఆయిల్లో బాగా కలిసిపోతుంది అనమాట. ఇలా మధ్యలో కలుపుకుంటూ చికెన్ అయితే ఒక్క 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా ఉడికించుకునే ప్రాసెస్లో చికెన్లో నుంచి నీళ్ళు వచ్చి చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోతుంది అనమాట. మీరు చూస్తున్నారు కదా, ఇలా చికెన్లోంచి చక్కగా నీళ్ళు వచ్చేసి చికెన్ ఉడికిపోతుంది. ఇలా చికెన్ మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఆ చికెన్ మొత్తాన్ని సపరేట్గా తీసేసుకోండి. గుజ్జు రాకుండా ఓన్లీ చికెన్ని మాత్రమే తీసేసుకోండి. చికెన్ మొత్తం తీసేసిన తర్వాత అడుగున ఇలా ఆయిల్ ఉండిపోతుంది అనమాట. ఆ ఆయిల్లో ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ప్రాసెస్ చూడడానికి రెగ్యులర్గా అనిపించినా కూడా ఇలా చేసుకున్నారంటే చికెన్ ఫ్రై నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. అలా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కాస్త మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసేసుకోండి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలన్నీ కూడా కాసేపటికి మంచిగా ఫ్రై అయిపోయి ఇలా రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా అందులో నుంచి ఆయిల్ కూడా బయటికి తేలుతూ ఉంటుంది. అలా ఆయిల్ బయటకు తేలుతున్న టైంలో మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒకసారి పైనుంచి కిందికి గరిటెతో బాగా కలిపేసుకోండి. కలుపుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కలుపుకోండి, లేదంటే చికెన్ ముక్కలు మొత్తం విరిగిపోయి చిన్న పీసుల్లాగా అయిపోతాయి అన్నమాట. చికెన్ ఫ్రైకి ఎప్పుడైనా కూడా ఇలా పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుందండి. ఇలా కలుపుకుంటూ మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు ప్యాన్కి ఇలా అడుగంటుతూ ఉంటుంది అనమాట. దాన్ని గరిటెతో బాగా గీకుతూ ఫ్రై చేసుకోండి. చికెన్ ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నేను అందుకే ముందుగానే చెప్పింది ఐరన్ కడాయి తీసుకోండి. ఉంటే కనుక నాన్ స్టిక్ తీసుకున్నారంటే ఇలా ఎక్కువగా గీక్కండి. ఆ నాన్ స్టిక్ కనుక చికెన్లోకి వచ్చిందంటే అంత మంచిది కాదనమాట. ఇలా కాసేపు చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఉన్నారంటే చికెన్ మొత్తం ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇంతేనండి ఈ చికెన్ ఫ్రైలోకి వాడే మసాలాలు అయితే. ఇంత తక్కువ మసాలా వేసుకున్నా కూడా కరెక్ట్ పద్ధతిలో చేసుకున్నామంటే చికెన్ ఫ్రై టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. ఇలా ఒక్క 10 నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉన్నారంటే చికెన్ మొత్తం ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, చికెన్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. అలాగే ఒకసారి మధ్యలో సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే కొద్దిగా సాల్ట్, ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకున్నారంటే టేస్టీగా ఎమ్మీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. అసలు ఈ చికెన్ ఫ్రై ఎంత బాగుందంటే సూపర్గా ఉందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరే చెప్తారు ఎంత బాగుందనేది. ఇలా కనుక ఒక్కసారి చికెన్ ఫ్రై చేసి పెట్టారంటే ఇంకా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఇలాగే కావాలంటారండి. అంత టేస్టీగా ఉందన్నమాట. ఈ చికెన్ ఫ్రైని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.